journalism. వెల్కమ్ టు పెన్ పవర్ న్యూస్ 24 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ దాడులపై మౌనం వీడిన పాక్, వైమానిక దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్టు పరోక్ష అంగీకారం. దేశ విభజనపై పాఠశాలల కోసం ఎన్సీఆర్టీ ప్రత్యేక షెడ్యూల్, విభజనకు కాంగ్రెస్ జిన్నా మౌంట్ బాటన్లో కారణమని వెల్లడి. అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం, టీడీపీ ఎమ్మెల్యేపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం. నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన లోకేష్, మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన లోకేష్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలువరించాలంటూ అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ పుతిన్ కు ఓ లేఖ రాశారు. అలాస్కాలో జరిగిన భేటీలో డొనాల్డ్ ట్రంప్ తన భార్య రాసిన లేఖను పుతిన్ కు అందజేసినట్లు సమాచారం. ఈ లేఖలో ఉక్రెయిన్ పేరును ప్రస్తావించినప్పటికీ అక్కడ ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులపై మెలనియా ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక పిల్లల చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ఆపేయడానికి భావితరాల భవిష్యత్తు కలలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు. భౌగోళిక సరిహద్దులు, రాజకీయ భావజాలాలకు పిల్లలు అతీతమని చెప్పారు. జన్మించిన ప్రాంతం కారణంగా చిరునవ్వును కోల్పోయి భయాందోళనల మధ్య జీవించాల్సి రావడం సరికాదన్నారు. యుద్ధంలో చిక్కుకున్న పిల్లల నవ్వును ఒంటరిగా పునరుద్ధరించాలని పుతిన్ను కోరారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడడం రష్యాకు సేవ చేయడం కంటే చాలా ఎక్కువేనని మెలానియా ట్రంప్ తెలిపారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలువరించాలంటూ అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పుతిన్ కు ఓ లేఖ రాశారు. అలాస్కాలో జరిగిన భేటీలో డొనాల్డ్ ట్రంప్ తన భార్య రాసిన లేఖను పుతిన్ కు అందజేసినట్లు సమాచారం. ఈ లేఖలో ఉక్రెయిన్ పేరును ప్రస్తావించినప్పటికీ అక్కడ ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులపై మెలానియా ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక పిల్లల చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ఆపేయడానికి భావితరాల భవిష్యత్తు కలలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు. భౌగోళిక సరిహద్దులు, రాజకీయ భావజాలాలకు పిల్లలు అతీతమని చెప్పారు. జన్మించిన ప్రాంతం కారణంగా చిరునవ్వును కోల్పోయి భయాందోళన మధ్య జీవించాల్సి రావడం సరికాదన్నారు. యుద్ధంలో చిక్కుకున్న పిల్లల నవ్వును ఒంటరిగా పునరుద్ధరించాలని పుతిన్ కోరారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడడం రష్యాకు సేవ చేయడం కంటే చాలా ఎక్కువేనని మెలానియా ట్రంప్ తెలిపారు.
రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత వాయుసేన జరిపిన ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడుల్లో తమకు భారీ నష్టం వాటిల్లిన విషయాన్ని పాకిస్తాన్ ఎట్టకేలకు పరోక్షంగా అంగీకరించింది. ఈ సైనిక చర్యలో 13 మంది సైనిక సిబ్బంది సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఘటన జరిగిన 3 నెలల తర్వాత అంగీకరించింది. తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు మరణానంతరం శౌర్య పతకాలను ప్రదానం చేసి ఈ నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకుంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఈ దాడికి బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య బైక్పై వచ్చిన 3 దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ పని నిమిత్తం హర్యానా బయట ఉన్నట్లు తెలిసింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్ టేకర్ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ భవనంలోని 2-3 అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లోజ్ టీం ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న దేశ విభజన నాటి గాయాలు, దాని వెనుక ఉన్న కారణాలపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేశ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యురాలిని చేస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠశాలల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక మాడ్యూల్ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఎన్సీఈఆర్టీ ప్రత్యేక పాఠ్యాంశాలను విడుదల చేసింది. దేశ విభజన అనేది కేవలం ఒక వ్యక్తి చర్య కాదని, దీని వెనుక 3 ప్రధాన శక్తులు ఉన్నాయని ఈ మాడ్యూల్లో స్పష్టంగా పేర్కొంది. విభజనను ప్రచారం చేసిన మహ్మద్ అలీ జిన్నా, దానికి అంగీకరించిన కాంగ్రెస్, విభజనను అమలు చేయడానికి వచ్చిన లార్డ్ మౌంట్ బాటెన్ ఈ ముగ్గురు కారణమని తెలిపింది. ఈ విభజన వల్లే కశ్మీర్ దేశానికి కొత్త భద్రతా సమస్యగా మారిందని, పొరుగు దేశం దీన్ని ఆసరాగా చేసుకుని భారత్పై ఒత్తిడి తెస్తోందని కూడా వివరించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాం శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తదితర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా శుక్లా విక్టరీ చిహ్నం చూపుతూ అందరికీ అభివాదం చేశారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆతృతతో ఉన్నానని నిన్న ఎక్స్ వేదికగా శుభాంశు శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. యాక్సియం 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్ కు వచ్చారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్లా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలోని షిలౌస్కీ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రియాజాన్ ప్రాంతంలోని ఒక ఎలాస్టిక్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాల పాలైనట్లు రష్యా అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు. మాస్కోకు 250 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్లాంట్ రష్యా రాజధాని మాస్కోకు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిలౌస్కీ జిల్లా రియాజాన్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. రష్యన్ వార్తా సంస్థ ఆర్ఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం ప్లాంట్లోని గన్ పౌడర్ వర్క్ షాప్ లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో 9 ఏళ్ల బాలిక మృతికి అరుదైన వెదురువ్యాపి వ్యాధి అమీబిక్ ఎన్కెఫాలిటిస్ కారణమని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు నిన్న ధృవీకరించారు. కలుషిత నీటిలో ఉండే అరుదైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు. కోరికోట్ జిల్లాలోని తమరస్సేరికి చెందిన బాలిక జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఈ నెల 13న కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించగా అదే రోజు చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో అమీబిక్ ఎన్కెఫాలిటిస్ వ్యాధి కారణంగా బాలిక మరణించిందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ వ్యాధికి సంబంధించి ఈ ఏడాది జిల్లాలో మొత్తం 4 కేసులు నమోదయ్యాయని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యాధి సోకడానికి కారణమైన అమీబా గురించి అన్వేషించడానికి వైద్య నిపుణుల సూచన మేరకు బాలిక నివాస పరిసరాల్లోని నీటి కాలువలు, చెరువులు వంటి వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు.
రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆడియో క్లిప్ వివాదం, ఎమ్మెల్యేలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద నిరసన. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించివేసిన అభిమానులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు హెచ్చరిక. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో. అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అనంతపురం అర్జున్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్ లో ఎమ్మెల్యే ఎన్టీఆర్ ను దూషించారని ఆరోపిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చించివేశారు. తమ ఓట్లతో గెలిచి తమ అభిమాన హీరోని దూషిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ మధ్యకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, మూసి ఉన్న గదుల్లో చెప్పే క్షమాపణలు తమకు వద్దని అభిమానులు స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అభిమానులకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన లోకేష్, పాలకులలోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న లోకేష్, కాబోయే దంపతులు శ్రీజ పవన్లను ఆశీర్వదించిన మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్, మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ పవన్లను ఆశీర్వదించారు. పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకొల్లు చేరుకున్న మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అడగాని సత్యప్రసాద్ కు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.